ఒరే రాములు, నీకు తెలుసా, మన పక్కూరికి ఒక సాధువు వచ్చాడంట. ఆయన ఏదంటే అది జరుగుతున్నట్టు తెలుసా? ఇవాళో రేపో నేను ఆయన్ని కలిసి వద్దామని అనుకుంటున్నాను. నువ్వు కూడా వస్తావా? అవునా, అంత మహిమ కలిగిన సాధువేట్రా? ఇంతకీ నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నావు? ఊళ్ళో వాళ్ళకి ఏదో ఒక పని చేసి పూటకింత తిండి అయితే తింటున్నావు కదా, ఇంకేంట్రా నీకు బాధ? ఇదిగో, అందరూ ఇలా దెప్పి పొడిచేవాళ్లే. నేను చేసే కష్టం ఎవరికీ కనిపించటం లేదు. తేరగా మంది మీద పడి తింటున్నాను అని మాట్లాడుతున్నారు. ఈ సమస్యకి పరిష్కారం అడుగుదామని వెళ్ళాలనుకుంటున్నాను. అవునరా, నాకు కూడా పెళ్లి సమస్య తీరడం లేదు. ఎన్ని సంబంధాలొచ్చినా పీటల వరకు వచ్చినట్టే వచ్చి పటాపంచలవుతున్నాయి. మహిమగల సాములూరు అంటున్నావు కదా, నేను వస్తా. వెళదాం పదా శంకరం. సరే అయితే, ఈ పూటే ప్రయాణమవుదాం అని అనుకుని ఇద్దరూ కాసేపటి తరువాత పొరుగురి సాములూరి దగ్గరికి పైన మొదలు పెడతారు. అలా వాళ్లు అడవి మార్గంలో వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి అడవంతా అలుపు లేకుండా పరిగెడుతూ ఉండడం గమనిస్తారు. ఒరే శంకరం, ఇతగాడు ఎందుకిలా పరిగెడుతున్నాడో? ఇలాంటి విషయాలు ఏం జరిగిందో తెలుసుకోకపోతే నాకు నిద్ర కూడా పట్టదు. వెంటనే వెళ్ళి అడుగుదాం పదా అని పరిగెడుతున్న అతన్ని ఆపి శంకరం ఇలా అడుగుతాడు. బాబూ, ఎవరు నువ్వు? ఎందుకిలా పరిగెడుతున్నావు? ఏమైంది? అన్నా, నా పేరు పెంచలయ్య. నేను పుట్టినప్పటినుంచే అవిటివాణ్ణి. కాళ్లు లేక చాలా కష్టాలు అనుభవించాను. మా ఊరికొచ్చిన సాములూరి మహత్యం తెలుసుకొని పరిష్కారం కోసం వెళితే ఆయన ఏదో చేసి నాకు కాళ్ళొచ్చేలా చేశాడు. కాళ్ళొచ్చిన ఆనందంలో ఇలా పరిగెడుతున్నాను. అవును, ఇంతకీ మీరెక్కడికి వెళ్తున్నారు? ఎవరు మీరు? అని అంటాడు. నా పేరు రాములు, వీడి పేరు శంకరం. రామాపురం నుంచి సాములూరు కోసం వస్తున్నాము అంటూ వాళ్లు సాములూరు కోసం వెళ్తున్నారని, దానికి కారణం ఏంటో కూడా చెప్తారు. స్వామి మహిమలతో మీ కష్టాలన్నీ దూరం చేయగలడు. తొందరగా వెళ్ళండి. అమ్మో, ఎంత మహిమగల సాములూర్రా! పద పద, తొందరగా వెళ్దాం అని ఇద్దరూ ఇంకా వేగంగా వెళ్తూ ఉంటారు. కాస్త దూరం వెళ్లగానే జనాలందరూ గుంపుగా కనిపిస్తారు వాళ్లకి. అది చూసిన శంకరం, రాములు, ఇంతమంది జనాలున్నారంటే అక్కడ ఖచ్చితంగా సాములూరున్నట్టున్నారు. పద త్వరగా అని ఇద్దరూ ఆ గుంపులోకి వెళ్తారు. అక్కడికి వెళ్లగానే స్వామీజీ వాళ్ళని చూసి, శంకరం, రాములు, నా కోసం మీరిద్దరూ చాలా దూరం నుంచి వచ్చారు. మీ సమస్య ఏంటో చెప్పండి. ఆగండి, మీరిద్దరూ అలా నా ముందు కాసేపు ఏమీ మాట్లాడకుండా కూర్చోండి అనగానే వారిద్దరూ ఏమీ మాట్లాడకుండా అక్కడ కూర్చుంటారు. శంకరం, నీకు పని సరిగా దొరకడం లేదు. ఊరందరితో అవమానాల పాలవుతున్నావు అనే కదా నీ సమస్య? అలాగే రాములు, ఎన్ని సంబంధాలొచ్చినా కూడా పెళ్లి మాత్రం కుదరడం లేదు. అదే కదా నీ సమస్య. మీ సమస్యలకు నేను పరిష్కారం చెప్పగలను. ఒక పని చెయ్యండి. మీరు ఏదైతే ఇవ్వగలరో అది ఇవ్వండి అని స్వామీజీ మాట్లాడుతూ ఉండగా గుంపులో నుండి ఒక ఆవిడ శంకరం దగ్గరకొచ్చి, బాబూ, మీరేదో అనుకుంటున్నారేమో, కాని ఈయన సాధారణ స్వామీజీ కాదు. నిన్న నేను నా సమస్య చెప్పి స్వాములోరికి ఏమియ్యాలో తెలియక నా మెడలో ఉన్న బంగారు గొలుసుతో పాటు చేతికున్న ఉంగరాలు ఇచ్చాను. ఇంటికి వెళ్లేసరికి నా సమస్యకి పరిష్కారం దొరికింది అని చెప్తుంది. వెంటనే రాములు, శంకరం ఆలోచించకుండా తమ దగ్గరున్న బంగారు ఉంగరాలు, మెడలో ఉన్న గొలుసులు అన్నీ తీసి స్వామీజీ కమండలంలో వేస్తారు. స్వామీజీ కాసేపు ఏదో ఆలోచించి, ఇదిగో రాములు, నీకు ఏలినాటి శని ఉందయ్యా. అది పోగొట్టడానికి చాలా పూజలు చెయ్యాలి. ఒక పని చెయ్యి. ప్రతి మంగళవారం 2 బంగారు నాణాలు తీసుకుని నా దగ్గరికి రా. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని వీలైనంత తొందరగా నీ పెళ్లి కుదిరేలా చేస్తాను. అలాగే శంకరం, నువ్వు ప్రతి సోమవారం నా దగ్గర మాత్రమే దొరికే హిమాలయపు పువ్వులతో నీ ఇంట్లో పూజ చెయ్యి. నీ సమస్య తీరిపోతుంది. అయ్యా, ఆ పువ్వులేవో ఇప్పించగలను. కాని ఒక సమస్య. నేను నీకు ఉచితంగానే ఆ పువ్వులు ఇవ్వాలని అనుకుంటున్నాను. కాని నాతో పాటు నాకు సహాయంగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ల దారి ఖర్చుల డబ్బులైనా ఇస్తే బాగుంటుంది కదా. ఇదిగో ఆ లావాదేవీలు ఇతగాడితో చూసుకో అని తన పక్కనున్న శిష్యుణ్ణి చూపిస్తాడు స్వామీజీ. శిష్యుడితో మాట్లాడిన శంకరం తన దగ్గర ఉన్న బంగారు గొలుసు తీసి ఇవ్వబోతుండగా 2 భటులు అక్కడికొచ్చి స్వామీజీ గడ్డం లాగగానే పెట్టుడు గడ్డం ఊడిపోతుంది. పక్కనే ఉన్న ఆవిడతో పాటు అడవిలో శంకరం, రాములకు కనిపించిన వ్యక్తిని కూడా బంధించి ఉంచుతారు. అయ్యా, ఏంటిది? ఏం జరుగుతోందిక్కడ? ఏం జరుగుతోందా? కనిపించటం లేదా? మీరందరూ స్వామీజీ అని దండాలు పెట్టి దక్షిణలు పెట్టే ఇతగాడు ఒక మోసగాడు. చాలా మోసాలలో పట్టుబడి కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు.
ఒకరోజు కారాగారం నుంచి తప్పించుకున్నాడు. ఇలా మారువేషంలో అందరినీ మోసం చేయడం మొదలుపెట్టాడు. కాని అతని మహిమలు పనిచేస్తున్నాయి కదా. మీకు చెప్పింది ఇతడేనా? ఈ మోసగాడు మీ గురించి ముందే తెలుసుకోవడానికి ఇలా ఊరు చుట్టూరా మనుషుల్ని పెట్టాడు. వాళ్ళు మీ గురించి నెమ్మదిగా కూపీలాగి ఈ మోసగాడినికి చేరవయ్యగానే అతడే తెలుసుకుని చెప్పినట్టుగా అతను మీ గురించి మీకు చెప్తుండేవాడు. ఇతని గురించి గొప్పగా చెప్తూ ఉన్న వాళ్ళందరూ ఇతని మనుషులే. అయినా మంత్రాలకు చింతకాయలు రాల్తాయంటే మీరెందుకు నమ్ముతున్నారు? మీ పనిని ప్రేరేపించి మాటలు చెప్పేవాడు సరే కాని ఇలా మీ డబ్బు ఆస్తులు కాజేసి మీకేదో మేలు చేస్తాడంటే మీరెలా నమ్ముతున్నారు? మీ మంచి కోరేవాడైతే ఎప్పటికీ మీ దగ్గర నుంచి ఏమీ ఆశించడు. కానుకలు దక్షిణలు ఆశించేవాడు ఎప్పటికీ మీ మంచి కోరుకునేవాడు కాదు. ఇది గుర్తుంచుకుంటే మీరు బాగుపడతారు. లేదంటే ఇలాంటి వాళ్ళ చేతిలో మోసపోతూనే ఉంటారు అని చెప్పి భటులు స్వామీజీతో పాటు అతని అనుచరులను కూడా లాక్కొని వెళ్ళిపోతారు. అమ్మా, ఎంత ప్రమాదం తప్పిందిరా! లేదంటే ఎంతగా మోసపోయేవాళ్లం. అవును, సమయానికి భటులొచ్చారు. లేదంటే ఆలోచిస్తేనే ఏదోలా ఉంది. అవును, ఇంతకీ పూజ అని చెప్పాడు కాని ఏ పూజ అని చెప్పలేదు. ఎలా తెలుసుకోవాలిరా అదిప్పుడు? నీకు కాస్తైనా తెలివుందారా? ఆ స్వామీజీనే దొంగస్వామి అని చెప్తుంటే మళ్ళీ పూజ బాజా అంటావు. ముందు నీ పంట బాగా పండించుకుంటూ అందరితో మర్యాదగా ఉండడం నేర్చుకో. నువ్వు అనుకున్న పెళ్లి జరుగుతుంది. పెళ్లి అంటూ ఊరూరా తిరుగుతూ ఉంటే నీ పంటలు ఎలా పండుతాయి? పంటలు పండించలేని వాడికి ఎవరు పిల్లనిస్తారు చెప్పు? ఇదే నీ దగ్గరున్న లోపం. నా దగ్గరంటావా వేరే పనులకు ప్రయత్నిస్తున్నాను అన్న పేరే కాని సరిగ్గా ప్రయత్నిస్తున్నానా అనేది సమస్య. నేను కూడా ఇక నుంచి నిజాయితీగా కష్టపడతా అని అంటాడు. శంకరం మాటలకి రాములు కూడా అంగీకరించి పెళ్లి సంబంధాల వెంట పడకుండా తన పంటలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. కొద్ది రోజుల్లోనే రాములకి ఒక మంచి అమ్మాయితో పెళ్లవుతుంది. అలాగే శంకరానికి కూడా పెద్ద పరిశ్రమలో గుమాస్తాగా ఉద్యోగం వస్తుంది. తిక్కలోడి విందు 2. ఈ ప్రజలెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కొన్నాళ్ల క్రితం ఏర్పాటు చేసిన విందు దగ్గర నుంచి ఎవరూ నాతో సరిగా మాట్లాడడం లేదు. పైగా నన్ను చూస్తేనే పారిపోతున్నారు. ఏమై ఉంటుందబ్బా? ఒరే రామయ్య, ఇలా రారా. అసలేం జరిగిందో నువ్వైనా కాస్త చెప్పరా? అయ్యబాబోయ్, మీరా అండి? తెలియక పొరపాటున ఇలా వచ్చానండి. బుద్ధెరిగి ఇంకెప్పుడు ఇటువైపు కూడా రానండి అని పరుగందుకుంటాడు రామయ్య. తిక్కశంకరానికి తాను చేసిన పనేంటో, ప్రజలందరూ తనని చూసి ఎందుకిలా పారిపోతున్నారో అర్థం కాక అయోమయంగా ఆలోచించుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడే సరిగ్గా తీర్థయాత్రలు పూర్తి చేసుకుని కుటుంబ సమేతంగా వస్తున్న ఊరి పెద్ద నారాయణ కనిపిస్తాడు. అయ్యా, నాకొక సమస్య వచ్చి పడింది. మీరే ఎలాగైనా తీర్చాలి. అసలేమైందో తెలియక నా బుర్రంతా బరువెక్కిపోతోంది. సరే, ముందు ఈ సామాన్ దించు. నీ బుర్ర బరువు నేను దించుతా అని అనగానే శంకరం ఊరి పెద్ద నారాయణకు సహాయంగా సామానంతా దించేసి ఇంట్లో పెడతాడు. తర్వాత నారాయణ శంకరాన్ని పెరట్లోకి తీసుకుని వెళ్లి, ఇప్పుడు చెప్పరా, నీకొచ్చిన సమస్య ఏంటి? అయ్యా, నేను కొద్ది రోజుల క్రితం ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేశాను. అందరూ వచ్చి ఎంచక్కా తిన్నారు. వాళ్ళకి భోజనం గొప్పగా పెట్టడం కోసం పక్కూరు నుంచి మేలుజాతి ఆవు పెరుగు, నెయ్యి తెప్పించి మరీ పెట్టాను. తరువాత వాళ్ళని చూస్తే ప్రతిరోజు భోజనం పెట్టాలని అనిపించింది. కాని ఆ రోజు నుంచి నాతో ఎవరూ మాట్లాడడం లేదు. పైగా నన్ను చూస్తేనే ఏదో అడవిలో పులిని చూసినట్టు పారిపోతున్నారు. వాళ్ళు పారిపోతే పోయారు కాని నిన్ను పులితో పోల్చుకోకురా. ప్రపంచం నిర్ఘాంతపోతుంది. సరే, ఎలాగో నువ్వు చేసేది మంచి పనే కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను. ఈరోజు సాయంత్రమే ఊరందరినీ పిలిపించి మాట్లాడతాను. నువ్వింటికి వెళ్ళి సాయంత్రానికి రాపో. రేపటినుంచి భోజనం పెట్టే ప్రయత్నం చేద్దాం. దానికి కావలసిన ఏర్పాట్లు నువ్వు చేసుకోపో అని శంకరాన్ని పంపిస్తాడు నారాయణ. శంకరం ఇంటికి వెళ్లి తర్వాత రోజు భోజనానికి కావలసిన ఏర్పాట్లు చేయడం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. సాయంత్రానికి నారాయణ ఊరందరినీ ఒకచోట సమావేశపరిచి, ఒరేయ్, మీ అందరికీ నేనొక శుభవార్త చెప్పబోతున్నా. అదేంటంటే, మీరందరూ పొలం పనులు చేస్తూ కష్టపడేవాళ్లే కదా. ఉదయాన్నే లేచి పొలాలకు పోతే ఎప్పుడో సాయంకాలం కాని మళ్ళీ ఇంటికి రారు. ఇంత కష్టపడుతున్న మీకు నా వంతుగా ఏదైనా సహాయం చేయాలనిపించి ఒక ఆలోచనకొచ్చాను. అదేంటంటే, మీ అందరికీ మధ్యాహ్నం ఉచితంగా భోజనం పెట్టాలని అనుకున్నాను. అబ్బా, ఎంత మంచి ఆలోచనయ్యా! మీరెప్పుడూ మాకు ఏదో రకంగా మంచి చేయాలని కోరుకుంటూనే ఉంటారయ్యా. అబ్బా, డబ్బేమో ఆ తిక్క శంకరాంది, మర్యాదేమో నాకొస్తుంది.
పక్కోడి పనులకు మనం పేరు మోయాలంటే ఒరే నారాయణ, నీ తర్వాతేరా ఎవరైనా. ఏంటయ్యా ఏదో అంటున్నారు, వినిపించటం లేదు. ఏమీ లేదు, మీకు మంచి చేయడమే నా లక్ష్యం అని చెప్తున్నాను. సరే, రేపు మధ్యాహ్నానికి మా ఇంటికొచ్చేయండి. అందరికీ భోజనం ఏర్పాట్లు నేను చూసుకుంటాను. సరే అయ్యా, అలాగే వస్తాం. మీరు ఊర్లో లేనప్పుడు ఒకడు పెట్టాడయ్యా భోజనాలని చెప్పి, విస్తరిలో అన్నం కంటే ముద్దే మేలి రకం ఆవు నెయ్యి అని నెయ్యి వేసేసి, అరుదైన రకం గేదె పెరుగు అని పెరుగు పోసేసి విస్తరాకుని గంగా ప్రవాహం చేసేశాడు. ఆ దెబ్బకి ఊర్లో అందరం బయట భోజనాలు చేయడమే మానేశాం. కాని మీరు చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాం. సరేరా, నేను చూసుకుంటున్నాను అని చెప్తున్నాను కదా, వెళ్ళండి అని అందరినీ పంపించేస్తాడు. తర్వాత రోజు ఉదయాన్నే తిక్కశంకరం నారాయణ ఇంటికొస్తాడు. అయ్యా రండి రండి, ఈరోజు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి కదా, అందుకే అన్నింటికీ సిద్ధం చేసుకుని వచ్చా. ఏంటి శంకరం, కొంపదీసి వంటలు నువ్వు చేస్తాను అంటావా ఏంటి? నా వంటలు తినాలంటే అదృష్టం ఉండాలయ్యా. అంత అదృష్టం మనిషనేవాడికి ఉండదులే. అంత బాగా చేస్తావా నువ్వు వంటలు? అయితే నీ చేత్తో ఒక్కసారైనా వంట చేయించుకొని తినాలి. కొద్ది రోజుల క్రితం ఇంట్లో పనోళ్లు రాకపోతే నేనే వంట చేసుకుని తిన్నాను. 4 రోజుల వరకు మంచం దెక్కుండా ఉన్నానంటే చూడండి నా వంటల రుచి ఎటువంటిదో. మీ అంతట మీరు నోరు తెరిచి అడిగారు కాబట్టి సాయంత్రం మీకు స్వయంగా నా చేత్తో వండి పెడతాను. అయ్యా అయ్యా, వద్దులేరా బాబు, నీ వంటలకున్న గొప్పతనం ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా తింటానా ఏంటి? ఇంతకీ మధ్యాహ్నం భోజనాలకి సిద్ధం చేశావా? ఓ, బ్రహ్మాండంగా చేశాను. 5-6 రకాల కూరలు, అరుదైన ఆవు పెరుగు, మేలు రకం జాతి ఆవు నెయ్యి అన్నీ తెప్పించాను. ఇవే మాటలు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుందే. ఏంటయ్యా ఏదో ఆలోచిస్తున్నారు? ఏమీ లేదురా, ఏదో గుర్తుకొస్తేనూ ఆలోచించాన్లే. అన్నీ తెప్పించావు కదా, మధ్యాహ్నం వరకు ఆగు, జనాలు రాగానే వడ్డిద్దూలే. అలాగే అని ఇద్దరూ మధ్యాహ్నం వరకు ఎదురుచూస్తారు. శంకరం మాత్రం మధ్యాహ్నం అవగానే ఎవరూ రాకముందే ఇల్లంతా విస్తర్లు పరిచి ముందుగా మేలుజాతి ఆవు నెయ్యి విస్తరల్లో వేసి ఆ తర్వాత అరుదైన జాతి ఆవు పెరుగు విస్తర్లలో వేస్తాడు. విస్తర్ల నుంచి నెయ్యి పెరుగు దారులుగా కారిపోతున్నా పట్టించుకోకుండా విస్తర్లు నింపుతూనే ఉంటాడు. అప్పుడే ఇంటి దగ్గరికొస్తున్న రామయ్య, గురవయ్య నేతివాసన కమ్మగా రావడం చూసి, ఒరే గురవయ్యా, చూశావా నేతివాసన ఎంత కమ్మగా వస్తుందో? అవునవును, నారాయణగారి భోజనం అంటే మామూలు విషయమా? ఆ మాత్రం రుచి చూపిస్తారు కదా మరి. పద, ఆ నేతితో 2-3 రోజులకు సరిపోను తిని కడుపు నింపేద్దాం. ఎందుకురా అంత కక్కుర్తి? రోజూ భోజనం పెడతాను అని చెప్పాను కదా, ఒకరోజు 2-3 రోజులది తినేసి అవస్థలు పడ్డం అవసరమంటారా? అయ్యో, నేతివాసన వస్తుంటే నోట్లో మాట ఆగక అలా అనేశాంలే అయ్యా. ఏదో నరంలేని నాలుక ఏదో వాగుతూనే ఉంటుంది కదా. సర్లేగాని మిగతా వాళ్ళెక్కడా? దారిలో ఉన్నారు, ముందు మాకు వడ్డించేయండయ్యా, ఆకలి దంచేస్తోంది. సరే పదండి అంటూ తలుపు తీసి లోపలికి వెళ్లగానే విస్తర్లలో నుంచి దారలుగా కారుతున్న నెయ్యి, పెరుగు గదంతా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అమ్మదేవుడా, ఈ తిక్కశంకరం ఇక్కడి కూడా వచ్చాడా? అయ్యా, మీకు మొన్న ఒకరు భోజనాలు పెట్టి నేతి పెరుగుతో విస్తర్లు గంగానది ప్రవాహం చేశాడని చెప్పాను కదా. ఆ గంగను నేలకు దింపిన ఆ భగీరథుడు ఇతగాడే. మళ్ళీ ఈసారి ఇంకో నదికి పుష్కరాలు తీసుకొనొచ్చాడు. ఒరేయ్ ఒరేయ్, ఆపండ్రా మీ వేళాకోళపు మాటలు. వాడు చేస్తున్న పద్ధతి తప్పే అయి ఉండొచ్చు కాని నలుగురికి అన్నం పెట్టాలన్న వాడి ఆలోచన ఎంత గొప్పగా ఉందో చూడండిరా. సరే, వాడికి వాళ్ళ తాతలు తండ్రులు సంపాదించి పెట్టిన ఆస్తి ఉంది, పెడుతున్నాడని అంటారేమో. కాని మీరు కూడా పంటల మీద బాగానే లాభాలు సంపాదిస్తున్నారు కదా. ఊరందరికీ కాకపోయినా కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టారా? అలా పిసినారితనం చేసే మీరు నిజమైన తిక్కలోళ్ళు. ఈ రోజునుంచి వాడికి ఎలా మర్యాద చేయాలో నేను నేర్పిస్తాను. మీరందరూ ప్రతిరోజు భోజనానికి రాకపోతే ఊరి పెద్దగా నేను ఏ శిక్ష వేసినా మీరు దానికి తల వంచాల్సి ఉంటుంది అని అంటాడు నారాయణ. తన తప్పు తాను తెలుసుకున్న శంకరం ఊరి పెద్ద నారాయణ చెప్పిన మాట వింటూ నలుగురితో మర్యాదగా మెసులుకుంటూ ఉంటాడు.